ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కత్తులు దూసుకుంటున్నాయి. ఇరాన్ ను తాము మళ్లీ దిగ్బంధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. హార్ముజ్ లో ప్రయాణించే నౌకల నుంచి వాటిలోని సరుకు విలువలో 20% టోల్ వసూలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ను మా నౌకాదళంతో మళ్లీ దిగ్బంధిస్తున్నాం. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలు ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హార్ముజ్ లో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఇతర దేశాల నౌకలు మాత్రం హార్ముజ్ జలసంధిని స్వేచ్ఛగా వాడుకోవచ్చని ట్రంప్ అన్నారు. కాకపోతే ఉద్రిక్త పరిస్థితులుండే హార్ముజ్ లో నౌకలకు భద్రత కల్పించేందుకు ఆయా నౌకల్లోని సరుకు విలువలో 20% వరకు టోల్ వసూలు చేస్తామంటూ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. ఆయన ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని చెప్పేసింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే బల ప్రయోగానికి దిగుతామని ఇరాన్ కు చెందిన జాయింట్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. హార్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. పశ్చిమాసియా వ్యాప్తంగా సోమవారం కూడా దాడులు కొనసాగాయి. ఇరాన్లో డజన్ల కొద్దీ ప్రాంతాలపై తాము విరుచుకుపడినట్లు అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా దాడులకు ప్రతిగా కువైత్, బహ్రెయిన్తో సహా పలు గల్ఫ్ అరబ్ దేశాలపై టెహ్రాన్ దాడులు చేసింది. ఇంతకు ముందు అమెరికా జరిపిన బాంబు దాడుల్లో దెబ్బతిన్న తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రతినిధులను అనుమతించబోమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ 13 మంది విదేశీ నేతల పేర్లతో ఇరాన్ స్థానిక మీడియా ఓ హిట్ లిస్ట్ ను ప్రచురించడం కలకలం సృష్టిస్తోంది. ఈ జాబితాలో ట్రంప్, నెతన్యాహు, జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్లు కూడా ఉన్నాయి. ట్రంప్ టోల్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి స్పందించారు. హార్ముజ్ లో రక్షణ కల్పించేవారు ఛార్జీలు వసూలు చేయడాన్ని ఆయన సమర్థించారు. తామే ఇరాన్ అక్కడ రక్షకులమని, కాబట్టి టోల్ కూడా తామే వసూలు చేస్తామని చెప్పారు. అయితే 20% టోల్ చాలా ఎక్కువని, తాము తక్కువే తీసుకుంటామని ఎక్స్ లో తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కత్తులు దూసుకుంటున్నాయి. ఇరాన్ ను తాము మళ్లీ దిగ్బంధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. హార్ముజ్ లో ప్రయాణించే నౌకల నుంచి వాటిలోని సరుకు విలువలో 20% టోల్ వసూలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ను మా నౌకాదళంతో మళ్లీ దిగ్బంధిస్తున్నాం. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలు ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హార్ముజ్ లో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. అయితే ఇతర దేశాల నౌకలు మాత్రం హార్ముజ్ జలసంధిని స్వేచ్ఛగా వాడుకోవచ్చని ట్రంప్ అన్నారు. కాకపోతే ఉద్రిక్త పరిస్థితులుండే హార్ముజ్ లో నౌకలకు భద్రత కల్పించేందుకు ఆయా నౌకల్లోని సరుకు విలువలో 20% వరకు టోల్ వసూలు చేస్తామంటూ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. ఆయన ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని చెప్పింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే బల ప్రయోగానికి దిగుతామని, హార్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. పశ్చిమాసియా వ్యాప్తంగా సోమవారం కూడా దాడులు కొనసాగాయి. ఇరాన్లో డజన్ల కొద్దీ ప్రాంతాలపై తాము విరుచుకుపడినట్లు అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా దాడులకు ప్రతిగా కువైత్, బహ్రెయిన్తో సహా పలు గల్ఫ్ అరబ్ దేశాలపై టెహ్రాన్ దాడులు చేసింది. ఇంతకు ముందు అమెరికా జరిపిన బాంబు దాడుల్లో దెబ్బతిన్న తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రతినిధులను అనుమతించబోమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ప్రకటించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ 13 మంది విదేశీ నేతల పేర్లతో ఇరాన్ స్థానిక మీడియా ఓ హిట్ లిస్ట్ ను ప్రచురించడం కలకలం సృష్టిస్తోంది. ఈ జాబితాలో ట్రంప్, నెతన్యాహు, జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ పేర్లు కూడా ఉన్నాయి. ట్రంప్ టోల్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందించారు. హార్మూజ్ లో రక్షణ కల్పించేవారు ఛార్జీలు వసూలు చేయడాన్ని ఆయన సమర్థించారు. తామే ఇరాన్ కి రక్షకులమని, కాబట్టి టోల్ కూడా తామే వసూలు చేస్తామని చెప్పారు. అయితే 20% టోల్ చాలా ఎక్కువని, తాము తక్కువే తీసుకుంటామని ఎక్స్ లో తెలిపారు.